బీఆర్ఎస్ నిర్వహిస్తున్న డిక్లరేషన్ సభలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కేసీఆర్ చేస్తున్నది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని, సొంత కుటుంబంలోని అంతర్గత పోరును తట్టుకోలేక ప్రజల దృష్టి మళ్లించేందుకే సభలు పెడుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ కవిత విషయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవని సమర్థించారు. కేసీఆర్ ఎన్ని సభలు పెట్టుకున్నా తమకేమీ నష్టం లేదన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెబుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. దేవరకొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. మనతో మాట్లాడానికి మంత్రి ఉన్నారు. సార్, ఇవాళ దేవరకొండ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమం పాల్గొని ఏం చెప్తారు? ఇది దేశ చరిత్రలో తెలంగాణ ఒక చరిత్ర సృష్టించింది యంగ్ ఇండియా స్కూల్స్తోని. ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా 200 కోట్లతోని 2500 మందికి 25 ఎకరాలలో 100 స్కూల్స్ కట్టిస్తున్నాం 20,000 కోట్లతో. అంటే ఇది చరిత్రే, తెలంగాణ చరిత్ర సృష్టించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ మీరు అభివృద్ధి లక్ష్యం అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి మీరు ఏదైతే డిక్లరేషన్లు ఇచ్చారో ఆ డిక్లరేషన్ పూర్తి చేయాలని రేపు 6వ తారీఖున రైతు సభ వరంగల్లో కూడా కేసీఆర్ వచ్చి వరుస డిక్లరేషన్లు వరంగల్లో, హైదరాబాద్ ఎక్కడెక్కడ మీరు హామీలు ఇచ్చారో అక్కడే సభలు పెట్టబోతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని కూడా చెప్తున్నటువంటి వాళ్ళ అన్ని కూడా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. కవిత వాళ్ళ ఆస్తుల పంపకాన్ని సంబంధించి దాన్ని డైవర్ట్ చేస్తానికి సభలు పెట్టుకుంటున్నారు. నీకు ఇంత కూడా అర్థం కాదా? నువ్వు బిగ్ టీవీలో పనిచేస్తా రైతు సభ రైతులను పట్టించుకుంటలేదు. రైతు 2-3 లక్షల ఓటు ఎట్లా పంచుకోవాలి? మన జగిత్యాల సభలు పెట్టిండు. సభలు ఎందుకు పెట్టిండు అంటే ఈ కొట్టాడలు బయటికి రాకుండా ఉండడానికి పెట్టిండు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు నిన్న కరెక్ట్ మాట చెప్పిండు, ఆ ముఖ్యమంత్రి అయిద్దంట. ఆ ముఖ్యమంత్రి అయితే నేను ఎప్పుడో కావాల్సి ఉండే. 6 సార్లు గెలిచిన నేను యూత్ కాంగ్రెస్కి వెళ్ళి నేను బాలనాయకు కిందికెళ్ళి కొట్టుకొని వచ్చినాం. మా నాయన లీడర్ కాదు, మా నాయన ఎమ్మెల్యే కాదు, మాకేం కోటీశ్వరం కాదు, రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళు. మరి మీ ముఖ్యమంత్రులు కాదు. అట్లాంటి తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన ఆమె కూడా ముఖ్యమంత్రి ఉంటుంది. ఇది పెద్ద జోక్ అయిపోయింది ఇది. అందుకనే మేము ఏది మాట్లాడదలుచుకోవాలి, సీరియస్గా పనిచేస్తున్నాం. ఇంత ఎండలో మీరు చూడండి, ఎమ్మెల్యే గారు ఎంత సిస్టమేటిక్గా, సర్పంచులు, మార్కెట్ చైర్మన్, మా నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఈ ఏరియాలో ఈ ఎండలో కూడా అప్పటికప్పుడు అన్ని శాంక్షన్ కావాలి మాకు. డిక్లరేషన్ పెడితే జనంలోకి వచ్చి ఏం కాదా కేసీఆర్? నీకు జనం కాదు, మా బాలనాయకు పుట్టి సాయంత్రం పూట వాట్సాప్లో పెడితే 2,000 మంది వచ్చిన ఎండల మేము బస్సులు పెడితే బాలనాయక్ గారు 1,00,000 మంది గారు 2 లక్షల మందితో మీటింగ్ పెడతాం. మీ ప్రజలు వేరు, ఓట్లు వేయడం వేరు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అంటే కాంగ్రెస్ రా. ఈ పార్టీని మనం 2 సార్లు అన్యాయం చేసినాము. దళితుల ముఖ్యమంత్రి అంటే దళితులతో అడ్డే చేసినాము. డబుల్ బెడ్రూమ్ అంటే నీ బిడ్డ వస్తే ఎడ పండుకుంటాడు, అల్లుడేడ పండుకుంటాడు అంటే అట్లా మోసపోయినాము. ఎస్టీలకు 12% రిజర్వేషన్ అంటే ఎస్టీలు ఓటు వేసిండు, ముస్లింలకు 12% అంటే ముస్లింలకు 12%. మేము అట్లా మేము 20 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని చెప్పినామా? మేము 20,000 పెడితే స్కూల్ కడతామని చెప్పినామా? చెప్పకుండా చెప్పి చూస్తున్నాం. కేసీఆర్ కూడా ఎన్నో గురుకులాలు కట్టారు, రెసిడెన్షియల్ కట్టిన మన నా ఎమ్మంటే దేవరకొండకు రా, నల్గొండకు రా, తిప్పర్తికి రా. 250 రూపాయలు 400 మంది 20 రూమ్లలో బాత్రూమ్ కోసం చెప్పులు పెట్టి లైన్ పెట్టి పిల్లల్ని చూస్తే ఏడుపు వస్తుంది. మన పెద్ద ఊరిలో ఒక ఎస్టీ హాస్టల్ చూసి బాధ అనిపించి అక్కడ ఆఫీసర్లు ప్రజలు చెప్తే 40 లక్షలు పెట్టి నా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ మీద పెద్ద హాస్టల్ 40 లక్షలు పెట్టి రిపేర్ చేయించిన. ఇవాళ ఎస్టీ హాస్టల్ మీరు పెద్ద ఊర్లో పోయి చూసిన, కార్పొరేట్ స్టైల్లో చేసిన. మరి ఎందుకు చేయలే? 10 ఏళ్ళకి వెళ్ళి ఆంధ్రోడు చేయకపోయా. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళల్లో 6.5 లక్షల కోట్లు అప్పు చేస్తుంది. ఇవాళ మేము అప్పు చేసి ఏం చేస్తున్నాం? స్కూల్ కడుతున్నాం, కేజీబీవీ స్కూల్ కడుతున్నాం, పబ్లిక్ స్కూల్ కడుతున్నాం. ఆయనలాగా చిల్లర మల్లర చేసి మొత్తం ఇవాళ 1,000 కోట్లకు పోయి దాన్ని పంచుకుంటానికి కొట్టుకుంటానికి వరంగల్ పెట్టుకో, ఏంటని పెట్టుకో, మాకేం సంబంధం? సార్, ఇందాక కలెక్టర్తో కూడా మీరు మాట్లాడడం జరిగింది. ఐకేపీ సెంటర్లో ధాన్యం విషయంలో, రైతుల విషయంలో కూడా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. మీ ధాన్యం విషయంలో కొద్దిగా రైస్ మిల్లు బ్లాక్ లిస్ట్లో ఉండడం, కొద్దిగా తాళ్ళు ఉందని చెప్పి దాని ఆలస్యమైంది. అయినా కానీ 50% పైన పూర్తి చేసినాం. ఆఫీసర్లు మేము రాత్రి బౌలు పనిచేస్తున్నాం. ఈ ఏరియాలో మొక్కజొన్న ఈ పంటలు ఇక్కడ నీళ్ళు లేవు కాబట్టి రేపు ఫ్యూచర్లో సొరంగము, పెళ్లి పగలు ఇవన్నీ పూర్తి అయితే ఎంత పచ్చగా మారిపోతుంది. ఇప్పుడు మా దగ్గర ఏం మార్పు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి 50% రాత్రి బౌలు ఆఫీసర్లు పనిచేస్తాం. ఒకరు వస్తే రైస్ మిల్ బంద్ ఉంటే ట్రాన్స్పోర్టర్ లారీలు దొరుకుతలేవు. అందుకని ట్రాక్టర్ల ద్వారా సీజ్ అయిన మిల్ల కూడా ధాన్యం వేయమని చెప్పి వారం రోజుల్లో ఖాళీ చేయమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన. ఆ సీజ్ అయిన 6 మిల్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒకవైపు సివిల్ సప్లై మినిస్టర్గా ప్రాజెక్టుల కోసం ఆయన అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏది ఏమున్నా తెలంగాణలో నల్గొండ నెంబర్ 1 అయితే దేశంలో తెలంగాణ నెంబర్ 1 చేయాలనే ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇందిరామల్లి 5 లక్షల రూపాయల ఇల్లు ఏ తండకైనా బైరా
10 ఇల్లు కనబడతాయి. నువ్వు దేశం మొత్తం ఏ రాష్ట్రంలో పోయినా నీకు స్పెషల్ ఫ్లైట్ ఇప్పిస్తా. నీకు కేసీఆర్కు మీకు అందరూ స్పెషల్ ఫ్లైట్ ఇప్పిస్తా. 5 లక్షలతో ఇల్లు ఏడన్నా కడతారా? 5 లక్షలు పెట్టి ఇల్లు కడతారా? మామూలు రైతే 5 లక్షలతో కట్టుకుంటున్నావు. ఇలా మేము 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకుంటే ఊరికి పోతే 25 ఇల్లు గృహప్రవేశం చేస్తే మనిషికి 25,000 ఇచ్చిన కొత్త పట్టుబట్టలు పెట్టిన వాళ్ళకు. పట్టుబట్టలు పెట్టి నేను ఇచ్చిన. ఇవాళ నేను ఇక్కడ దేవరకొండలో కూడా రేపు గృహప్రవేశాలు అయితే మా ఎమ్మెల్యే గారు ఆహ్వానం పిలవగానే వచ్చి వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి 20,000 ఇచ్చి 20 ఏళ్ళు చేపిస్తే ఆ ఇంటికి 20,000 రూపాయలు బట్టలకు కొత్త బట్టలకు ఇచ్చి ఆ ఇంటికి మా దావత్ చేసుకునే విధంగా. ఎందుకంటే మాకు సంతోషం ఏంటంటే పేదోడు నవ్వాలి. పేదోడు కళ్ళల్లో నీళ్ళు ఇస్తే మా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అందుకనే తెలంగాణ ఇచ్చింది. మళ్ళీ వస్తా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకేం డౌట్? కేసీఆర్ రాదు అనేసి మొత్తం కూడా అయిపోయింది, ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని. కేసీఆర్ అయిపోయిందని కాదు, వాళ్ళ ఫస్ట్ కవిత దానికి ఆయన గతంలో మనిషి ఇప్పుడు మరో మనిషి అని వాళ్ళు చెప్పింది కదా. వాళ్ళు మీరు డైవర్ట్ చేస్తూ వాళ్ళంతా పాలిటిక్స్. వాళ్ళు ఇంటర్నల్గా చాలా ఇష్యూ ఉంది. మేము దాని గురించి మేము కామెంట్ చేయము. కొట్టుకొని తనుకొని ఆస్తులు పంచుకుంటారో కోర్టుకు పోతారో బోరి అది పోనీగా నేను ఫస్ట్కి వెళ్ళే చెప్తున్నా. అది 5-6 బుక్కలే ఇద్దని నేను మినిస్టర్ అనే కొత్తలో చెప్పిన. కాంగ్రెస్ పార్టీ ఇంకా 15 ఏళ్ళు ఉంటుంది అధికారంలో. 15 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. 20 ఏళ్ళ నుండి అధికారం ఉంటుంది. ప్రజలలో ఎన్నో దగ్గర మానవత్వం, మంచికి మానవత్వం ఏంటంటే తెలంగాణలో అంటే ఇంటికి రాగానే మనం చెప్పిన నీళ్ళు ఇస్తాం కాళ్ళు కడుక్కోమని. ఇలా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసినాం రా 10 ఏళ్ళు అని చెప్పి ఆ గుండెలో ఆ బాధ ఉన్నది. మాకు మళ్ళా ఓటేస్తారు. మేము చేసే ఇండ్లు కానీ మేము చేసే స్కూళ్ళు చూస్తే మేము వద్దన్నా కానీ 20 ఏళ్ళ అధికారం మేమే ఉంటాం. వద్దన్నా చూడొచ్చు, చాలా క్లియర్ గా చెప్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్పించుకోవడానికి. ఎందుకంటే కూతురే స్వయంగా విమర్శలు చేసింది. అలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా కేసీఆర్ మళ్ళీ డిక్లరేషన్ పేరుతో సభలను కూడా ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇచ్చినటువంటి అప్పు ఏదో చూడడం జరిగింది, మొత్తం కూడా ఒక్కో హామీ కూడా నెరవేర్చుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నాం. మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.